ఏది అవును. దాన్ని ఏమంటారు, రిహాబిలిటేషన్ ప్యాకేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మారిపోయింది కదా 14 వచ్చాక. అప్పటికే ప్రాజెక్ట్ దాదాపు 99% పూర్తయిపోయింది. ఓన్లీ రిహాబిలిటేషన్ కొన్నే చేయాల్సి ఉంది. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. దాంట్లో అతి తక్కువ అది కూడా ఏంటి, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొన్ని పేర్లు చెప్పింది. వీళ్ళని కూడా మీరు R&R ప్యాకేజ్ 2014 చట్టం పెట్టింది కదా కాంగ్రెస్, దాని ప్రకారం ఇవ్వాలంటూ కొంతమందిది పెట్టింది. అప్పట్లో ఆ మొత్తానికి గెలిపితే 30 కోట్లు ఇస్తే చాలు. కానీ అట్లా చేయలే, వీళ్ళు వదిలేశారు. ఎందుకు, అది తీసుకోవడమే మానేశారు. అది ఇస్తే హ్యాండ్ ఓవర్ చేసేస్తామన్నది. ఆ ప్లేస్ వాస్తవంగా తెలంగాణ, దాని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటే ఈయన అది జగన్ రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని చేయనివ్వాలి, తీసుకోవాలా. వరుసగా 40 TMCలు నీళ్లు నిల్వ ఉండేటటువంటిది అది వదిలేశారు. వదిలేస్తే ఆ తర్వాత జగన్ వచ్చాక అప్పటికి 300 కోట్లు కట్టాల్సి వచ్చింది కాంపెన్సేషన్. కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అట్లాగా ఇక్కడ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏది ఇప్పుడు ప్లానింగ్ దగ్గర అంటే భద్రాచలం దగ్గర అట్లా అయ్యి ఉండేది. దాన్ని ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు 2014లో ఏకంగా యాక్ట్ తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చేసేసి ఇమ్మీడియట్గా ఆమోదించి, ఎందుకని మండలాల్ని కలిపారు, వాస్తవంగా మునిగి అయ్యి గ్రామాలు తక్కువ, కానీ మండలాలను ఎందుకు కలిపారంటే ఆ